మీకు నోటీసులు వచ్చాయి మేడం అనసూయ దగ్గర నుంచి? దేనికి? ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? డిబేట్ లో ఆమెను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఒకరిద్దరు మహిళల మన దేనికి నోటీసు రెడీగా ఉన్నావు? నోటీస్ ఇస్తే భయపడనికి నేను అదా మాట్లాడుకోవటాలు లేవు అంటే నేను ఆస్తులు గుంజుకొచ్చుకున్నానా లేకపోతే ఆమె అది చేసిన? ఆమె స్వేచ్ఛ, ఆమె ఇప్పుకొని తిరుగుతుంది. ముప్పావు గజం గుడ్డ నీ మొలకు చుట్టుకొని ముప్పావు ప్రపంచాన్ని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు కదా నాట్యమయూరి. సగం సగం చూపించింది. నా స్వేచ్ఛ నేను నా భావం చెప్పమంటే చెప్పిన, దానికి నోటీసులు ఎందుకు? ఇక్కడ సంధ్యారెడ్డి నోటీసుల గిరిజలకు భయపడదు. మొన్న నాకు ఇలాగే కాలింది. 99% ఇక్కడ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సాంప్రదాయాలకు మనకు వాళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు ఆమె ఏదో ఇవంగానే భయపడని ఇక్కడ అంత పిచ్చోళ్ళు రీడా లెదరేగా. అవును సాబ్, ఓ 10 పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోవటానికి కాదు, కొట్టుకోవటానికి. మహిళల వస్త్రధారణ గురించి ఆమె ఎంత క్లియర్ గా చెప్పిందో నా భావం నేను చెప్పిన, దాంట్లో నోటీస్ ఏముందాడా? ఓ నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. వాళ్ళ ఫ్యాన్స్ అంతా హర్ట్ అవుతున్నారు. ఎవడమ్మ ఫ్యాన్స్? రమ్మని ఒక్కడు రాడు ఫ్యాన్స్. మరి అంతకంటే ఎక్కువ ఒక్క మాట కూడా మాట్లాడకు. ఒక అచ్చమైన ఆమె ఎంబడున్న ఒక ఆడవాళ్ళని తీసుకురమ్మని 5 మందిని. కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. మరి ఎందుకో రాదు పంజగుట్ట సెంటర్కి రమ్మన్నా, మరి ఎందుకు వస్తలేదు? నేను వస్తా, మరి నేను 1000 మందిని తీసుకోది. ఇలాంటి స్కీములు పెట్టకండి రా, సుఖంగా బతకనివ్వండి రా. పంజగుట్ట సెంటర్కి రమ్మంటారు. ఒక ప్యాన్ అంటే ఈమెకే దిక్కులేదు అంటే ఇంకో ప్యాన్ సంఘం ఉంది. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. మహిళల వస్త్రధారణకు సంబంధించి ఒక కామెంట్ చేయండి మీరు. పిల్లల వస్త్రధారణలో నుంచే స్టార్ట్ అవుతుంది. నన్ను ఒక సమస్య గురించి ఒక మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా అనుభవం ఏంటి, దీనిపైన మీ వ్యాఖ్యలు ఏంటి అంటే చెప్పాను అంతే. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? ఎందుకంటే ఫస్ట్ మన వస్త్రధారణ బట్టే రెస్పెక్ట్ ఉంటుంది. సో రెస్పెక్ట్ ఉన్న దగ్గరనే మనకి ఎక్కడైనా కూడా అవకాశాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచ వ్యాప్తంగా నాకైతే యూరోప్ నుంచి కాల్స్ వస్తున్నాయి, కెనడా నుంచి వస్తున్నాయి, న్యూయార్క్ నుంచి వస్తున్నాయి, సౌదీ నుంచి వస్తున్నాయి. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. మన కట్టుబాట్ల గురించి కూడా మైనార్టీ సోదరులు కూడా మన గురించి చర్చించుకుంటున్నారంటే మన వస్త్రధారణ గురించి ఎవడో 10 మంది మాట్లాడాల్సిన స్థాయికి మనం దిగజారొద్దు. మహిళా స్వేచ్ఛను హరిస్తా ఉంటే ఒక మహిళగా సంధ్యారెడ్డి ఇట్లా మహిళ గురించి మాట్లాడుతున్నారని కొంత. ఏమయ్యా సంధ్యారెడ్డి మాట్లాడుతుంటే ఇది యావత్ ప్రపంచం వాయిస్ సంధ్యక్క చెప్పింది అంతే. నువ్వు నన్ను ఒక రాజకీయ నాయకురాలు కాకుండా వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఓన్ చేసుకున్నారు. నాకు ఇక్కడ బీజేపీ నుంచి కానీ, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ అందరు కాల్స్ చేస్తున్నారు. అంటే ఒక ఆడబిడ్డగా తెలుగు ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినావు అన్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చేసేది కూడా మదర్ ఫౌండేషన్ నుంచి వస్త్రధారణ గురించి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా. కాకపోతే అట్ ద సేమ్ టైం మగవాడితో సమానంగా ఆర్థికంగా ఎదగమని అయితే చెప్తా. దుస్తులు మేము వేసుకోకూడదు అంటూ చెప్తాను. అరే వాళ్ళకి నచ్చింది వేసుకోమంటున్నా, నాకు నచ్చింది కాదు. నాకు నచ్చింది చీర, నేను నా చీరనే కట్టుకోమని చెప్తలేను. ఎవరికి ఏది నచ్చినది నప్పిన డ్రెస్ వేసుకోమంటున్నాను. మీరు ఆ నచ్చిన డ్రెస్సులు అవి సగం సగం బట్టలు వేసుకొని ఇట్లా ముందల వెనుక పట్టుకునే బదులు ఇట్లా ముందల వెనుక పట్టుకునే బదులు మంచిగా నిమ్మలంగా ఉన్న డ్రెస్ వేసుకోమంటున్నాను. చీర కట్టుకొని పోనండి, స్విమ్మింగ్ పూల్ పోతామయ్యా. చీరలతో ఎట్లా చేస్తారు? మేము కూడా ఒప్పుకో. మీరు ఏమన్నా చావండి, కానీ ఇన్స్టాగ్రామ్లలో పబ్లిక్ లో పెట్టకండి. పబ్లిక్ లో కడితే గిట్నే ఉంటుంది నా రియాక్ట్. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.